రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా విడుదలకు దగ్గర పడ్డదంట. అయితే దాదాపుగా దిల్ రాజు ఈ సినిమాకు 300 కోట్లు పెట్టి నిర్మించిండట. ఇక దిల్ రాజు బ్యానర్లా ఆయన చేసిన సినిమాల అత్యధిక మొత్తం పెట్టి గీ సినిమానే అంటారు. కనుక దిల్ రాజుకు ఈ సినిమా చాలా ముఖ్యం అని చెప్పడం విశేషమాయే. ఇక మరోపక్క ఇప్పటి వరకు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్న శంకరు ఆయన గత సినిమా పోలియే గేమ్ చేంజర్ ఇట్లా ఉంటుందని, ఇక ఆయన ఇప్పటి వరకు తీసిన ఇండియన్ 2 మాదిరిగా అస్సలు పోలికనే ఉండదు అని దిల్ రాజుతో పాటు చిత్రయూనిట్ సభ్యులు గిట్లా పళ్ళగుద్ది మరీ చెప్తున్నారంట. ఇక ముఖ్యంగా ఈ సినిమాల రామ్ చరణ్ మొదటిసారిగా 2 పాత్రలుగా కనిపించబోతున్నాడు. గదిగిట్లా తండ్రి కొడుకు నేపథ్యంలో కనిపించబోయే ఈ పాత్రలకు అంచనాలు ఆకాశాన్ని అంటేటట్టుగా వస్తున్నాయంట. ఇక మరోపక్క అందుకు తగ్గట్టుగానే దర్శకుడు గిట్లా రూపుదిద్దిండట సినిమాను. అయితే తండ్రి పాత్రలో ఉన్న చరణ్ కు జోడీ లెక్క తెలుగమ్మాయి మన అంజలి నటిస్తున్నదన్న సంగతి మన అందరికీ తెలిసే. ఇక కొడుకు పాత్రల ఈయనకు జోడి లెక్క నటించబోయే హీరోయిన్ గిట్లా ఇప్పటికే పాటల ద్వారా మన అందరం కళ్ళారా చూసినావు గదే కియారా అద్వానీ. ఇక ఇప్పుడు చూసుకుంటే ఈ సినిమాల కియారా అద్వానీ పాత్ర పక్కకు పెడితే ఇక మన తెలుగమ్మాయి అంజలి పాత్ర చాలా కీలకంగా ఉండబోతున్నట్లుగా వినబడుతున్నది. ఎందుకనంటే ఇక అంజలి పాత్ర 2వ భాగంలో వచ్చే సన్నివేశాలల్లో చాలా బలంగా ముఖ్యమైన పాత్ర లెక్క కనిపించబోతున్నదంట. ఇక ఒక విధంగా చెప్పాలంటే ఆమెనే ఈ సినిమాకు గేమ్ చేంజర్ అని అంటున్నారు. అంతేకాదు అంజలి పాత్ర చాలా బలం చేకూరుస్తుంది సినిమాకి అని చెప్తున్నారాయే. ఇక ఒక విధంగా చెప్పాలంటే ఆమె పాత్రకు ఇక ఆమె వల్లనే సినిమా మలుపు తిప్పుకుంటుంది అని, ఇక అంజలి వల్లనే ఆమె చుట్టే తిరుగుతుందని ఇట్లా ప్రచారం అయితే జరుగుతున్నది. ఇక ప్రస్తుతం అంజలి చూసుకుంటే స్త్రీ ప్రాధాన్యం గల సినిమాలే ఎక్కువ చేస్తా వస్తున్నది. కానీ ఇక ఇప్పుడు చాలా కాలం తర్వాత స్టార్ హీరో సరసన నటించింది. ఇక మరోపక్క కియారా అద్వానీ కాలేజీ సన్నివేశాలల్లా కనబడుతుందంట. ఇక కేవలం పాటల వరకు పరిమితం అయినా కానీ నటనకు ఆస్కారం ఉన్న పాత్రల మటుకు అంజలి ఇక మస్తుగా నటించిందంట. ముఖ్యంగా ఆమె పాత్ర చాలా బలంగా ఊపడుతుంది. కొద్దిసేపు కనబడ్డా కానీ ఆమె పాత్ర చాలా బలంగా ఉండబోతున్నదంట. ఇక పోతే ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడెప్పుడు అని మీరు ఇట్లా ఎదురు చూస్తున్నారులే. జనవరి 1 తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నదంట. ఇక సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం గిట్లా గీయాల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిల్ రాజు కలవబోతున్నాడంట. ఇక అట్లా చూసుకుంటే ఏపీలోనే ప్రీ రిలీజ్ కార్యక్రమాలు పెట్టే అవకాశాలు అయితే అవపడుతున్నాయి. ఆ ఇంతకు అంజలి నటించిన చిత్రాలల్లో మీకు నచ్చిన పాత్ర ఏదైతే ఉన్నదో కామెంట్లలో కామెంట్ పెట్టుని. అట్లనే గంటుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.